హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే కొంతమంది స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ అడిగారు. నెక్స్ట్ అలాగే ఎలా ఉంటాయి సార్ మీ క్లాస్ అని అడిగారు. సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చెప్పే కంటే చూపిస్తే క్లారిటీగా మీకు ఇంకా అర్థమవుతుంది. సో నేను క్లాస్ అయిపోగానే హోంవర్క్స్ ఇస్తాను అనమాట. చూసుకున్నట్లయితే అశోక ఎడిక్స్ గురించి, ఇప్పుడు చూసే గుప్తా అడ్మినిస్ట్రేషన్ గురించి, సో ఇలాగ మ్యాపింగు, నెక్స్ట్ వాళ్ళ కాన్సెప్ట్స్, తర్వాత ప్రజెంటేషను, ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటెడ్గా క్లాసెస్ అనేవి మామూలుగా అంత డెప్త్ అనేవి ఉంటాయండి. సో యూపీఎస్సీ స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే గ్రూప్ 1 పేపర్స్ ఆ విధంగా ఉన్నాయి యూపీఎస్సీ స్టాండర్డ్స్లో. సో దేన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. సో ప్రతి టాపిక్ని మేము ఆ స్టాండర్డ్స్లో ప్రిపేర్ చేస్తున్నాం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి అర్థమవుతుంది అనమాట క్లాసెస్. అందుకే స్టూడెంట్స్ బాగా నేర్చుకుంటున్నారు సబ్జెక్ట్ని. సో నేను చాలా కాపీస్ చూపిస్తాను. ఇది ఒక స్టూడెంట్ కాపీ. నెక్స్ట్ అనదర్ కాపీ చూపిస్తాను చూడండి. అంటే హోంవర్క్స్. సో నేను క్లాస్ అయిపోయాక వాళ్ళు ఎలా చేస్తున్నారు ప్రాక్టీస్, నెక్స్ట్ వాళ్ళకి ఎలా నేను డైలీ మెంటర్షిప్ కూడా ఏంటంటే వాళ్ళకి మెంటర్షిప్ కూడా ఇస్తాను దీంతోపాటు. అంటే బయట ఏంటంటే క్లాస్ చెప్పి వాళ్ళ పాటికి వెళ్ళిపోతారు. కానీ నేను వాళ్ళు చేసింది ఎక్కడ రైట్, ఎక్కడ రాంగ్, ఇంకా ఎలా చేయాలి, సో వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ట్రిక్స్ చెప్పడం, టెక్నిక్స్ చెప్పడం. సో చూడండి, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ మొత్తం నేను మీకు కొంతమందివి పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను, సార్ కొంచెం చూపించండి సార్ అని. నేనేం చెప్పానంటే ట్రస్ట్ ఉండాలండి దేనికైనా. సో ట్రస్ట్ ఉంటేనే నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశానంటే అది కూడా ఏ రిజర్వేషన్స్ లేకుండా మీ స్టాండర్డ్ అర్థం చేసుకోవాలి. సో మన క్లాసెస్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఉంటాయి. నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను కాబట్టి, అక్కడ ప్రిపేర్ అయినాను కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి. నేను అదే స్టాండర్డ్స్ గ్రూప్ 1 స్టూడెంట్స్ కూడా ఇస్తున్నా. ఎందుకంటే యూపీఎస్సీలా ప్రిపేర్ అయితేనే మనం ప్రజెంట్ ఉన్న పేపర్స్ క్లియర్ చేయగలుగుతాం. పేపర్ 1 అది ప్రిలిమ్స్ ఎలా వచ్చిన పేపర్ మీరు చూసారు ఆల్రెడీ గ్రూప్ 1. సో ఏదో సింపుల్గా ప్రిపేర్ అయితే క్లియర్ చేయలేము. అందుకే నేను డెప్త్గా ఎవ్రీడే నా ఎఫర్ట్స్ 100% పెడుతూ చూడండి. ఇది అనదర్ స్టూడెంట్ మెంబర్. అంటే రివర్స్ గురించి ఇక్కడ ఏంటి మ్యాపింగ్ పాయింట్ చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ అండి. వాళ్ళు డైలీ అలా ఇంప్రూవ్ అవుతూ నోటిఫికేషన్ వచ్చేలోపు అంతా కంప్లీట్ చేసుకుంటారు. ఖచ్చితంగా స్టూడెంట్స్ రిజల్ట్స్ వస్తాయి. అది నేను చెప్పేది కాదనమాట. ప్రిలిమ్స్ అయితే 100% గ్యారంటీ నాదండి. సో నా ఎఫర్ట్స్ అలాగే ఉంటాయి. స్టూడెంట్స్ కూడా ఆ విధంగా క్లాసెస్ వింటూ వాళ్ళు వర్క్స్ చేస్తూ నెక్స్ట్ డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతూ ముందుకెళ్ళారంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయంటే వస్తాయి అంతే. సో దాంట్లో ఏం మార్పు లేదు. అది వాళ్ళకి కాన్ఫిడెన్స్, చాలామంది వాళ్ళే చెప్పారు, సార్ చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది, నెక్స్ట్ మేము ఖచ్చితంగా సాధిస్తామని మా నమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ. ఏదో నేను చెప్పడం కాదు. ఇది అనదర్ జాగ్రఫీ సంబంధించి ఇక్కడ మ్యాపింగ్ ఇది. సో నెక్స్ట్ చూడండి, ఇది అనదర్ స్టూడెంట్ ఇది. సో ఏదో ఒక కాపీ పెట్టడం కాదు. సో వాళ్ళు చెప్పిన కాపీ వాళ్ళు ఒక్కొక్కరు సో డిఫరెంట్గా వర్క్స్ అన్ని వాళ్ళు చేస్తూ ముందుకెళ్తూ జస్ట్ కొంతమందివే, ఇంకా చాలామంది ఉన్నాయి. బట్ ఒక వీడియోలో అన్నీ మనం పోస్ట్ చేయలేం కాబట్టి నేను కొన్ని మాత్రమే పెడుతున్నాను ఇక్కడ. సో ఇది ఏంటి సార్ అంటే క్లాసెస్ వినాలి, వర్క్స్ చేయాలి, తర్వాత రివిజన్స్ చేసుకోవాలి, డౌట్స్ ఉంటే అడగాలి, అలా ముందుకు పోవాలి. ఏదో క్లాస్ చెప్పి మనం వినేసాం, ఇంటికి వచ్చేసాం, లేకపోతే హాస్టల్కి వెళ్ళిపోయాం, మళ్ళీ రూమ్కి వచ్చేసాం, మళ్ళీ మర్చిపోయాం, తర్వాత రోజు క్లాస్ విన్నాం, ఏం ఉపయోగం లేదండి. స్టూడెంట్స్ బ్లండర్ మిస్టేక్ చేసేది. మీరు వర్క్స్ చేయాలి. మనం 10th క్లాస్లో ఎలా ఉంటాం ఆ విధంగా ఉంటేనే ఎగ్జామ్స్ క్లియర్ చేయగలుగుతాం అంతే. దాని మీదే ఉండదు ధ్యాస మొత్తం. ఆ విధంగా నేను స్టూడెంట్కి గైడెన్స్ ఇస్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే ఓన్లీ క్లాసెస్ చెప్పడమే కాదు, పర్సనల్ గైడెన్స్ ఇస్తాను నేను. చూడండి, ఇదంతా నా వాట్సాప్లో వాళ్ళు పర్సనల్గా నా పెడితే నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను అన్నమాట. చూడండి, ఇది అనదర్ స్టూడెంట్. ఇక్కడ చూడండి నీట్గా వాళ్ళు మనకు చూసుకున్నట్లయితే నేను నేమ్స్ ఏమి రివీల్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూడండి, కలరింగ్ కూడా వేసుకుంటున్నారు నీట్గా. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి పర్టికులర్గా. సో టెస్ట్ సిరీస్లు ఇంకా రాసినప్పుడు ఇంకా వాళ్ళు బాగా బెటర్ అవుతారు. అలాగా నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే రివిజన్స్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకుంటూ నోటిఫికేషన్లు వచ్చాక ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎంత టఫ్ పేపర్ వచ్చినా ఆ లెవెల్కి ప్రిపేర్ చేస్తాం కాబట్టి స్టూడెంట్స్ని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వడానికి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ స్టూడెంట్స్ చెప్పేవే అనమాట. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది నేను చెప్తాను నా దగ్గర స్టూడెంట్స్కి. పర్టికులర్గా ప్రిలిమ్స్ అయితే 100% అనమాట. సార్ మేము చాలా సీరియస్, మేము ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి నా దగ్గర అయితే బాగా ఆపర్చునిటీ అండి. చూసుకున్నట్లయితే చూడండి, ఇది రైటింగ్ రాశారు స్టూడెంట్స్. సో కొంచెం రైటింగ్ బాగాలని మళ్ళీ రాయమని చెప్పాము. క్లాస్ గురించి మొత్తం గురించి చూడండి. ఇది ఏదో నేను చెప్పేదేం కాదండి. సో మీకు చూపిస్తే కళ్ళ ముందు మీకు అర్థమవుతుంది. సో నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మెంటర్షిప్ సంబంధించి కానీ క్లాసెస్ సంబంధించి కానీ. సో వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.
తీసుకోండి, కష్టపడండి. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ నోటిఫికేషన్ వచ్చాక ఇప్పుడు యొక్క జూలై వేస్ట్ చేసుకొని, జూన్ వేస్ట్ చేసుకొని, ఆగస్టు వేస్ట్ చేసుకొని మేము సెప్టెంబర్లో ఏమైనా చేస్తామంటే అవన్నీ అయ్యే పనులు కాదు. చదివే వాళ్ళు చదివేస్తూ ఉంటారు. అది మీకు అర్థం అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నన్ను అడిగారు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.